హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను సాంబార్‌ని ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నాను. ముందుగా దానికి కావాల్సిన వెజిటబుల్స్ వచ్చేసి సాంబార్ ఉల్లిపాయలు గానీ, ఇలా మనకున్న ఉల్లిపాయలు చిన్నవి గానీ ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఒక మునక్కాయ, అలానే చిన్న ఆనపకాయ ముక్క, టొమాటోస్, పచ్చిమిర్చి. ముందు ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకొని, కొంచెం ఇవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం ఉప్పు, అలానే పసుపు యాడ్ చేసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి. మనం ఇందులో ఇంకా కావాలి అంటే వంకాయ యాడ్ చేయొచ్చండి, బెండకాయ, ఇష్టమైన వాళ్ళు ముల్లంగి వేసుకోవచ్చు. ఇంకా క్యారెట్ కానివ్వండి, లేదా చిలకడ దుంపని రౌండ్స్‌గా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం వెజిటబుల్స్‌ని ముందుగా ఒక సెపరేట్ గిన్నెలో వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవడం మంచిదండి. లేదంటే అవి మనకి ఉడికాయో లేవో అర్థం కాదు. కొన్ని ఉడుకుతాయి, కొన్ని ఉడకవు. కొంతమంది పప్పుతో సహా ఇవి ఉడకబెడుతూ ఉంటారు. అలా కంటే ముందుగా మనం వెజిటబుల్స్‌ని కనుక ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాము అంటే పప్పుని సెపరేట్‌గా నానబెట్టుకొని కందిపప్పుని 2 టైమ్స్ మనం ఒక కప్పు కందిపప్పుని తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని నీట్‌గా అందులో వాటర్ యాడ్ చేసుకొని ఉడకపెట్టడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం పసుపు, నెయ్యి గానీ, నూనె గానీ కొంచెం వేసుకొని మనం కుక్కర్‌లో బాయిల్ చేసుకున్నామంటే మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుందండి. మనం డైరెక్ట్ కుక్కర్‌లో అయితే 2 విజిల్స్‌కే పప్పు ఉడికిపోతుంది. అదే మనం కుక్కర్‌లో వాటర్ వేసి గిన్నె పెట్టేటట్టయితే 4 విజిల్స్ పడుతుంది. ఇప్పుడు నేను పప్పులో కొంచెం నెయ్యి, పసుపు వేసుకొని కుక్కర్‌లో పెట్టుకుంటానండి. ఈలోగా వెజిటబుల్స్ అనేవి మూత పెట్టి ఇలా సిమ్‌లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఇవి మనం మగ్గే టైంకి మనకి పప్పు కూడా ఉడికిపోయి పక్కన మనకి రెడీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, వెజిటబుల్స్ అనేవి చక్కగా ఉడికిపోయాయి. వీటిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన ఉంచుకొని మనం పప్పు ఏదైతే ఉడికిందో అది తీసేసి దాన్ని కొంచెం మ్యాష్ చేసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసుకొని ఈ ఉడికిన వెజిటబుల్స్‌లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం మెత్తగా చేసుకున్న ఈ ముద్దపప్పుని మనం ఉడికిన వెజిటబుల్స్‌లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని మనకి సాంబార్ కన్సిస్టెన్సీ బట్టి మనం ఎలా తింటామో పల్చగా గానీ, చిక్కగా గానీ దాని ప్రకారం మనం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మనం వాటర్‌ని యాడ్ చేసుకున్నాక ఇందులో ధనియాలు, జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోండి. లేదు ధనియాల పొడి మాత్రమే ఒక స్పూన్ వేసుకోండి. నేను ఇక్కడ పెప్పర్ పౌడర్‌ని ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను. అలానే సాంబార్ పౌడర్‌ని అంటే సాంబార్ మసాలా పౌడర్ ఎంటీఆర్ కానీ ఏ బ్రాండ్ అయినా సరే లేదా హోమ్ మేడ్ అయినా సరే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో చిన్న బెల్లం ముక్కని యాడ్ చేయండి. అలానే చింతపండుని మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈలోగా నేను కొత్తిమీరని కూడా యాడ్ చేసేసాను. కొత్తిమీరని కూడా యాడ్ చేశాక చింతపండు రసాన్ని తీసుకొని ఇలా యాడ్ చేసేసుకున్నాక మనం వీటిని బాగా మగ్గించుకోవాలి. చింతపండు అనేది మనకి బాగా ఉడకాలన్నమాట. అందుకే కాసేపు మనం సాంబార్ని మరిగించుకోవాలి. ఇలా మనకి పైన నురగ ఏదైతే ఉందో అలా వచ్చినప్పుడు అది తీసేసుకోవాలండి. పప్పు ఉడికేటప్పుడు ఇలా నురగొస్తే ఆ నురగని మనం తీసేయాలి. ఈ టైంలో మనం సాంబార్ని టేస్ట్ చూసుకొని సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. అసలు సాల్ట్ వేయకపోయినా మనకి ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఈ పైన నురగ ఏదైతే ఉందో దానివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అంటే కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అందుకే ఈ పైనున్న నురగని తీసి పడేస్తారు. పూర్వం అయితే నార్మల్‌గా పప్పుని డైరెక్ట్ స్టవ్ మీద ఉడకపెట్టేవాళ్ళు. ఆ టైంలో ఇలా పప్పు పైన వచ్చే నురగని తీసేసేవారండి. మనమైతే కుక్కర్‌లో డైరెక్ట్‌గా వండేస్తాం కాబట్టి మనం తీసే ఛాన్స్ ఉండట్లేదు. అదే సాంబార్‌కైతే ఇలా మనం ఉడకపెట్టిన పప్పుని యాడ్ చేశాక ఇలా మరిగించినప్పుడు వస్తుంది కాబట్టి మనం ఆ నురగని తీసేయొచ్చు. ఇలా నురగని నేను ఫామ్ అయిన దాన్ని తీసేస్తున్నాను. తీసేసాక ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటానండి. స్టవ్ మీద ఇలా చిన్న పాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ హీట్ చేసుకున్నాక మనం మెంతులు యాడ్ చేసుకోవాలి. ఒక 6, 7 మెంతులు కానివ్వండి లేదా ఒక పావు టీ స్పూన్ మెంతి పౌడర్‌ని కానివ్వండి యాడ్ చేయండి.
మెంతి పౌడర్ కానీ, మెంతులు గానీ యాడ్ చేయడం వల్ల సాంబార్‌లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మెంతులు కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు, అలానే జీలకర్ర, సాయి మినపప్పు, ఇంగువ, 4, 5 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. అలానే వెల్లుల్లిపాయల్ని మనం దంచుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని కూడా యాడ్ చేయండి. లేదు డైరెక్ట్‌గా వేస్తే అవి మనకి పేలుతాయి. కొంచెం వాటిని దంచుకొని వేసుకోండి. వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. మనకి పోపు అనేది కరెక్ట్‌గా ఫ్రై అవ్వాలి. అలానే ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేశాక ఇలా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సాంబార్లో ఈ పోపుని యాడ్ చేసేసుకోవాలి. ఈ పోపుని యాడ్ చేశాక కాస్త మనకి పోపు తాలూకు ఫ్లేవర్స్ అన్నీ సాంబార్లోకి వచ్చేంత వరకు కాసేపు మరిగించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సాంబార్తో ఏ సైడ్ డిష్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఏ ఫ్రై అయినా సరే, అలానే పాపడ్స్ ఉన్నా సరే సాంబార్తో మొత్తం రైస్ని తినేయచ్చు. సో ఇలా సాంబార్ని మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ వే, అలానే చాలా పర్ఫెక్ట్గా కూడా మీకు కుదురుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి విరోహిమాస్ కిచెన్ ఛానల్ని. బాయ్, టేక్ కేర్. ఫైనల్గా కొంచెం 1 స్పూన్ నెయ్యి, అలానే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది.